హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వనజా వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మంచి స్నాక్ అదే అండి పోపటుకులు, అటుకుల మిక్చరు. స్నాక్ రెసిపీ అయితే చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటది. ఈజీగా 1 మంత్ అయితే నిలువుంచుకోవచ్చండి. ముందుగా స్టవ్ పై ఒక పెద్ద బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్, కొంచెం పసుపు యాడ్ చేసుకొని దాంట్లోనే పేపర్ అటుకులు వేసుకొని కలుపుకోవాలి. అవి కొంచెం వేడైన తర్వాత అందులోనే బోల్-ప్యాలాలు కూడా వేసి కలుపుకోవాలి. ఇలా మంచిగా 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్ పైన వేయించుకోవాలి. మాడకుండా చూసుకోవాలి. అడుగు మాడితే టేస్ట్ మారిపోతుందండి. అందుకే కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత వేరే బౌల్‌లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇలా కార్న్ చిప్స్ వేయించుకొని వేసుకోవాలి. ఇలా మనకిష్టమున్నన్ని కార్న్ చిప్స్ అయితే వేయించి వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బావుంటది. తర్వాత అదే ఆయిల్‌లో పల్లీలు కూడా వేసి మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పల్లీలు ఇలా చిటపట అనేటప్పుడు తీసి అటుకులలోకి షిఫ్ట్ చేసుకుంటే బావుంటది. మనకెన్ని పల్లీలు కావాలో అన్ని పల్లీలు ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా పుట్నాలు కూడా లైట్‌గా ఫ్రై చేసి వేసుకోవాలి. పల్లీల కంటే పుట్నాలు తొందరగా వేగిపోతాయండి. చూసుకొని తీసుకోవాలి. కార్న్ చిప్స్, పల్లీలు అండ్ పుట్నాలు అన్నీ ఫ్రై చేసి వేసుకున్న తర్వాత వాటిపైన లైట్‌గా ఉప్పు, కారం జల్లుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం అటుకుల మిశ్రమంలో మిక్స్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కడాయిలో సరిపడా ఆయిల్ ఉంచుకొని వేడయ్యాక ఒక 7-8 ఎండుమిర్చి వేసుకొని వేయించి వెల్లుల్లి రెబ్బలను కూడా కచ్చాపచ్చాగా దంచి వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని మంచిగా చిటపటలాడనివ్వాలి. ఇదంతా చిన్న సెగ పైనే చేసుకోవాలి. లేదంటే పోపు మాడిపోతుంది. ఇలా అన్నీ మంచిగా వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, సరిపడా కారం యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు మొత్తము అటుకుల మిశ్రమంలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా షిఫ్ట్ చేసిన తర్వాత అటుకులు మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ప్రెస్ చేయకూడదండి, అటుకులు విరిగిపోతాయి. అందుకే లైట్‌గా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా చూసుకోవాలి. మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలా కలుపుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే అటుకుల మిక్చర్ అయితే రెడీ. నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.